తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశ హిందువుల సంప్రదాయానికి ప్రతీక. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న ప్రదేశం. తిరుపతి కొండ మీదకు మనం వెళ్ళినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో వెళ్ళిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎన్నో సమస్యలతో ఉన్న మనం ఒక్కసారి ఆ గోవిందుడి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కొండ క్రింద నుంచి కొండ మీదకి వెళ్ళినప్పుడు మాంసాహారం నిషిద్ధం అని టీటీడీ గట్టిగా హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటిది కొన్ని రోజుల నుండి స్వామివారికి ప్రసాదంగా మాంసాహారాన్ని పెడుతున్నారా? స్వామివారి భక్తులకు కూడా మాంసాహారాన్ని ప్రసాదంగా ఇస్తున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. తిరుపతిలో స్వామివారికి దద్దోజనం, చక్కెర పొంగలి, వడ, లడ్డు, పులిహోర ఇలా అనేక రకాల ప్రసాదాలు పెడతారు. కానీ భక్తులు ఎక్కువగా ప్రసాదంగా వడ, లడ్డూను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ లడ్డు యొక్క కథ ఏంటో మీకు తెలుసా? 14వ శతాబ్దంలో ఇచ్చే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తిరుపొంగం, అప్పం, వడ, అతిరసం, మనోహరపాడి అనే పదార్థాలు కాలక్రమంగా మారుతూ చెందుతూ వస్తూ ఉండేవి. దీనికి గల కారణం దూర ప్రాంతాలు వెళ్లేవారికి ఇవన్నీ నిల్వ ఉండకపోవడం. ఒక్క వడ మాత్రం ఎక్కువగా నిల్వ ఉండేది. అయితే 1715 ఆగస్టు 2న లడ్డూ రూపంలో ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. అయితే అప్పటి లడ్డు బియ్యం, బెల్లంతో చేసి స్వామివారికి ప్రసాదంగా ఇవ్వడం జరిగేది. తమిళనాడులో ఈ లడ్డూని అక్కడక్కడ ఇప్పటికీ ప్రసాదంగా పెడుతున్నారు. ఆ తరువాత అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803లో తీపి బూందీని ప్రవేశపెట్టింది. దీనిని 1940 వరకు కొనసాగించారు. 1940లో బూందీని లడ్డూ రూపంలో తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. స్వామివారి ప్రసాదం అంత మధురంగా ఉండడానికి గల కారణం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరంతో సహా వివిధ పదార్థాలు కలిపి తయారు చేయడం జరుగుతుంది. అయితే శ్రీవారి లడ్డు దాదాపు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక్క లడ్డూలో సుమారు 350 నుంచి 400 క్యాలరీల శక్తి ఉంటుంది. లడ్డూ తయారీకి వాడే పదార్థాల కొలమానమును దిట్టం అని అంటారు. ఈ కొలమానాల ప్రకారం 5100 లడ్డూ తయారు చేయడానికి 155 కిలోల ఆవు నెయ్యిని, శనగపిండిని 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, ఎండు ద్రాక్ష 17.5 కిలోలు, పటిక బెల్లం 10 కిలోలు. ఈ దిట్టం అంటే కొలమానాన్ని చాలాసార్లు మార్పు చేశారు. అప్పట్లో లడ్డూకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడిపోయేది. దీనికోసం టీటీడీ చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్టర్లో అప్లై చేసుకున్నారు. దేనికోసం అంటే లడ్డూకు పేటెంట్ హక్కు కోసం. లడ్డూ యొక్క రుచి, నిల్వ, సామర్థ్యం లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని 2009 సెప్టెంబర్ 18న తిరుపతి లడ్డూకి పేటెంట్ హక్కు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా తిరుపతి లడ్డూ లాగా తయారు చేయలేకపోయారు. ఇంత పవిత్రమైన లడ్డూలో ఆవు, పంది, చేప మాంసంతో తయారు చేసిన కొవ్వులు వాడినట్లు గుజరాత్లోని ఆనంద్లో ఉండే NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఒక నివేదికనిచ్చింది. అయితే ఈ నెయ్యి తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్కు చెందిన AR డైరీ ఫామ్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. జూన్ 12, 2025, జూలై 4వ తేదీలో మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లను AR డైరీ తిరుపతికి పంపించారు. ఈ నెయ్యి వాడిన తర్వాత లడ్డూలో నాణ్యత, రుచి తేడా ఉందని గుర్తించిన టీటీడీ నెయ్యి యొక్క శాంపిల్ను జూలై 16, 23వ తేదీలో NDDBకి పంపించారు. ల్యాబ్లో టెస్ట్ చేసిన తరువాత జంతువుల మాంసం కొవ్వుతో తయారు చేసిన నెయ్యి ఉన్నట్లు గుర్తించారు. అయితే AR డైరీ నెయ్యి కంటే ముందుగా కర్ణాటకలో నందిని నెయ్యిని టీటీడీ దాదాపు 30 సంవత్సరాలుగా వాడారు. లాస్ట్ ఇయర్ కర్ణాటక ప్రభుత్వం పాల రేట్లను పెంచడంతో నందిని నెయ్యిని టీటీడీ కోట్ చేసిన డబ్బులకు సప్లై చేయకపోవడంతో నందిని నెయ్యిని ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత నందిని నెయ్యి కంటే తక్కువగా ఇస్తున్న AR డైరీకి గత ప్రభుత్వం నెయ్యిని సప్లై చేసే కాంట్రాక్టును ఇవ్వడం జరిగింది. NDDB రిపోర్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం నందిని నెయ్యికి కాంట్రాక్ట్ ఇచ్చారు.
అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పును ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శలు విసురుతుంది. దీనికి గత ప్రభుత్వం మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొస్తుంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన వివాదాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.